అసలు బౌద్ధ మతం అంటే ఏమిటి? సర్వం క్షణికం అనేటట్టు ఆ క్షణికత్వవాదం, శూన్యవాదం, అంటే ఇదంతా కూడా శూన్యం, ఇదంతా కూడా క్షణికం అనేటటువంటి సిద్ధాంతాలని బౌద్ధ మతంలో చెప్పారు. కాబట్టి బౌద్ధ మతం అంటే అది. ఈ అహింస అనేవన్నీ కూడా అవి వేరు, అవి బౌద్ధ మతంలో ఒక భాగం మాత్రమే. కానీ బౌద్ధ మతంలోనూ చివరిగా చెప్పినటువంటి తత్వం ఏమిటి అని అంటే సర్వం శూన్యం, సర్వం క్షణికం అనేటటువంటి తత్వాన్ని అక్కడ 4 మతాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ బౌద్ధ మతంలోనూ 4 మతాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. అది కాబట్టి అది అయితే ఇదంతా కూడా క్షణికం, అంటే క్షణక్షణానికి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. ప్రపంచం ఇప్పుడంతా మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. అథవా ఇదంతా అసలు ఏమీ లేనే లేదు, ఇదంతా శూన్యం అని కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా యుక్తులకి వీటన్నిటికి కూడా విరుద్ధంగా ఉంటాయి ఆ తత్వాలన్నీ కూడా. కాబట్టి బౌద్ధ మతాన్ని ఖండించడం అంటే ఈ విషయాల్ని ఖండించడం అని దాని యొక్క అర్థం. అంతే తప్ప అక్కడ చెప్పినటువంటి శాంతి, అహింస ఇత్యాదుల్ని ఖండించడం అని కాదు. వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే ఈ శాంతి, అహింస అనేదాన్ని వాళ్ళు చెప్పక్కర్లేదు, బౌద్ధ మతం చెప్పాల్సిన పని లేదు. అది మన శాస్త్రమే మనకి చెప్తోంది.